సియోన్ గీతాల్లోంచి కొన్ని పాటలు పాడుకుందాం. పాటల్లో సాయం చేయడం కొరకు విల్సన్ అన్న వస్తారు. పాట సంఖ్య 93, పాత పుస్తకాల్లో 91. కొంచెం 93వ పాట పాత పుస్తకాల్లో 91. ఆశించుము ప్రభు యేసు పాదము. ఆశించుము యేసు పాదములను,
జోర్డాన్ ఖాన్ గారు తెలియదు ఇది. ఓకే, జోర్డాన్ ఖాన్ గారిని బిగినింగ్ డేస్లో ప్రభు సేవ చేశారు. ఇప్పుడు కాలింపాంగ్ అంటాం కదా, కాలింపాంగ్, డార్జిలింగ్, ఆ ప్రాంతాల సిలిగురి, ఆ యొక్క ఈశాన్య ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన ఒంటరిగా తిరిగి పరిచర్య చేసి సంఘాలను డెవలప్ చేశారు. ఆయన రాసిన పాట ఇది. హిందీలో రాసిన పాట తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఓకే, మీకు వచ్చు అనుకున్నాను అయితే. సరే, మీకు ఏదైనా పాట కావాలని చెప్తారా? 252 అడవి చెట్ల నడుమ. అడవి చెట్ల నడుమ ఒక జంగలు వృక్షమలే పరిశుద్ధుల సమాజములో యేసు ప్రవచించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతురు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదము. కృతజ్ఞతతో స్తుతించెదము. శారోను హృదయమే లోయపానము ఆయనే. ఆయనే పదివేలలో అతిశ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయనే. పదివేలలో అతిశ్రేష్ఠుడు. కీర్తించురు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించగా, నిన్న శ్రమలను కట్టములను నన్ను సుగంధముగా చేయును. నిన్న శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. కీర్తించురు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ
110, 110. యేసునాథ త్రిలోకనాథ. ఓకే. పాత పుస్తకాల్లో 108, కొత్త పుస్తకాల్లో 110. వచ్చు కదా ఈ పాట? ఒకసారి నేను పాడతాను చూడండి. మొదటి చరణం నేను పాడతాను, తర్వాత మళ్ళీ పాట అందరం కలిసి పాడుకుందాం. యేసునాథ త్రిలోకనాథ, యేసునాథ త్రిలోకనాథ, లోకోద్ధారక క్రీస్తు దేవా, లోకోద్ధారక క్రీస్తు దేవా, చక్కన దాసుల బ్రోచి రక్షించు, చక్కన దాసుల బ్రోచి రక్షించు. యేసునాథ త్రిలోకనాథ, యేసునాథ త్రిలోకనాథ. ఆ పాటకు దీనికి పల్లవ లేదు. చరణం అయిపోయిన తర్వాత యేసునాథ త్రిలోకనాథ అని 2 సార్లు పాడి మళ్ళీ నెక్స్ట్ చరణంలోకి వెళ్ళాలా. మొత్తం 6 చరణాలు అయిన తర్వాత మళ్ళీ మొదటి చరణం పాడాలా. జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, సింపుల్ చూడండి, ఇది చాలా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. యేసునాథ త్రిలోకనాథ, యేసునాథ త్రిలోకనాథ, లోకోద్ధారక క్రీస్తు దేవా, లోకోద్ధారక క్రీస్తు దేవా, చక్కన దాసుల బ్రోచి రక్షించు, చక్కన దాసుల బ్రోచి రక్షించు. యేసునాథ
ప్రభువును ఆరాధించడానికి ముందు నేను వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూసుకుందాం. వాక్యం ద్వారా ప్రేరేపించబడిన వారమై ఆత్మ అయిన దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించటకు ప్రభు మనకు సహాయం చేసి నడిపించిన వ్యక్తం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలని మనం మార్చి చదువుకుందాం. దయచేసి క్షమించండి. మొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనం బ్రదర్స్ అందరు కలిసి చదవండి, 3వ వచనం సిస్టర్స్ అందరు కలిసి చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనం బ్రదర్స్ అందరు కలిసి చదవండి, 3వ వచనం సిస్టర్స్ అందరు కలిసి చదవండి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. సహాయం కొరకే ప్రార్థన ప్రభు చూద్దాం. మా ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, ఘనమైన హెచ్చించబడిన మీ నామను వందనములు చెల్లించుకొంచున్నాం. పాటలు పాడుచు మీ నామను స్తుతించడానికి సహాయం చేసినందుకే వందనాలు. మిమ్మల్ని ఆరాధించే పూర్వము చదువుట జ్ఞాపకం చేసిన లేఖన భాగాలు మీ చేతులకు అప్పేస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన మాటలు మానవ జ్ఞానంతో గ్రహించలేమని మీ సన్నిధానంలో ఒప్పుకొంచున్నాం. మీరే వాక్యాన్ని విరిచి మాకు పంచిపెట్టమని ప్రార్థిస్తాం. ఆత్మ అయిన మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా మా హృదయాలను సిద్ధపరిచి ఆత్మల పురుకొరపని ప్రార్థిస్తున్నాం. తీసుకొచ్చిన మీ ప్రియులైన వారిని బట్టి అందం చెల్లిస్తున్నాం. ఇంకెవరైతే రావస్తున్నారో వారిని కూడా త్వరపరిచి మీ ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కనిపించిన అంధకార శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక దాని యొక్క మూలం ఏంటంటే ఆనందం, రిజాయిసింగ్. ఇప్పుడు కూడా ప్రభునందు ఆనందించాలి అన్నది ఫిలిప్పీ పత్రిక మూలము. ప్రతి అధ్యాయంలోని దాని యొక్క మూలమును మనం చూడగలం, ఆనందించే దాని మూలాన్ని. సరే, ఇప్పుడు 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని రక్షించినాడు కదా. తర్వాత మనము పరిశుద్ధపరచబడడానికి, అయితే దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించేదానికి కావాల్సిన మెట్లు ఏంటో చూపిస్తున్నాడు. పరిశుద్ధంగా జీవించడానికి తగిన మెట్లు మొదటి వచనంలో చెప్తున్నాడు. 2వ వచనంలో అలా జీవించేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాలని 2వ వచనంలో చెప్తున్నాడు. 3వ వచనంలో అలా జీవిస్తే మనము ఎటువంటి నిదర్శనాన్ని కలిగి ఉంటాము అన్నది 3వ వచనంలో చెప్తున్నాడు. మరి ప్రభు మనకు సమయం ఇచ్చిన కొలది చూసేదానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం ఏదైనా నేను రిఫరెన్స్ చెప్పినప్పుడు కొంచెం త్వరగా తీసితే నేను కూడా కొంచెం త్వరగా ముగించడానికి అవుతుంది. కొంచెం నేను పరిగెట్టాల్సి వస్తుంది, కొంచెం క్యాచప్ చేయవలసిందని కోరుతున్నాను. ఇక్కడ మొట్టమొదటిగా అంటే పరిశుద్ధంగా జీవించాలంటే మనం వేయవలసినటువంటి మెట్లను గురించి మొదటి వచనంలో రాశాడని చెప్పాను కదా. కనుక పరిశుద్ధంగా జీవించేదానికి కావాల్సిన మెట్లలో మొదటి మెట్టు ఏంటంటే ఆనందించుడి. ఇక్కడ చెప్తాడు చూడండి, మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. అంటే మనము ఆనందించమని చెప్తున్నాడు. అంటే మరి దేవుని యొక్క ప్రజలంగా మనమే ఆనందిస్తామా? లోకంలో ప్రజలు ఆనందిస్తారా? వాడు కూడా మేలు చేసి వాళ్ళు కూడా వచ్చిందని ఆనందిస్తారు. వాళ్ళ ఇంట్లో కార్యం జరిగింది ఆనందిస్తారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఏమైనా ఆనందిస్తారు, పిల్లలు ఆనందిస్తారు, లేకపోతే ఇల్లు ఏమైనా దొరికి అనుకోండి ఆనందిస్తారు, అనుకునే దొరికింది ప్రతి చిన్న దాంట్లోనూ కూడా ఆనందిస్తుంది. దేవుని యొక్క ప్రజలు వారి ఆనందించాలి అని లోకము
ఇంట్లో మాత్రమే ఆనందించగలరు. దేవుని యొక్క అన్ని స్థితుల్లో ఆనందించాలి. చూడండి ఎవరన్నా హబక్కూకు 3:17 వచనాలు. అంజూరపు పూయకును, ద్రాక్ష చెట్లు ఆ చేనిలోని పైరు పంటకు రాకపోయినను ఆ, 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 ఉమ్, అది తేడా అండి. దేవుని ప్రజలకి దానికి ఉన్న తేడా అది. దేవుని యొక్క ప్రజలంగా అన్ని పరిస్థితుల్లో ఆనందిస్తాం. నిజానికి ఇప్పుడు రాయబడిన పరిస్థితి ఏదైనా సరే సంతోషించదగ్గ ఆనందించదగ్గ అందులో అంటే రాష్ట్ర చెట్లు పూయకుండా, ద్రాక్ష చెట్లు ఫలిపోయినను, తర్వాత ఉప్పు చెట్లు కాపులైనను, చేనిలో రాకపోయినా కూడా పొలంలో పండించే వాటి గురించి దాని అంటే బహుశా భయంకరమైన అంటే ఏలియా కదా మొదటి రాజుల అధ్యాయంలో 3 సంవత్సరాలు ఏమి పంట నిజంగానే లేదు, కరువు. అలాంటి పరిస్థితుల్లో చనిపోతే తెలియచాడు. సరే కనపెడదాం. ఇక్కడ ఏంటంటే తినడానికి ఏమీ లేదు. కనీసం పళ్ళన్నా తిని కడుపు నింపుకుందాం అంటే పళ్ళు లేవు. తినడానికి ఏమి పై పంటకు రాదు అంటే అర్థం ఏంటంటే గుప్పులు ఎవరు ఎక్కువ ఇది, గుప్పులు ఎవరు కూడా లేవు. ఎక్కువ పండుతుంది, ద్రాక్ష ఎక్కువ పండుతుంది లేదు, అంజూరం ఎక్కువ పండుతుంది అది లేదు అక్కడ. కనుక భయంకరమైన కరువు. అలాంటి పరిస్థితుల్లో నిలదొక్కోవటమే కష్టం. ఇక మనకి కన్నీళ్లు కాకపోతే ఏం వస్తాయి చెప్పండి అలా పరిస్థితిలో. సరే పోనీ ఇది పక్కన పెడదాం, నిజంగా ఇవన్నీ లేవు అనుకుందాం. లేకపోతే మన కడుపు నింపుకుంటాకి మనకి ఇస్రాయేల్ దేశంలో పాలస్తీనాలో ప్రధానమైనటువంటి వృత్తి ఏంటంటే గొర్రెలు, మేకలు, తర్వాత ఆవులు, ఎద్దులు, ఒంటెలు, గాడిదలు ఇవి పెంచుకోవటం. మనం ఆదికాండం 13వ అధ్యాయంలో చూస్తాం, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. అది ఆ దినాల్లో ఆస్తిగా పరిగణించేవారు. ఇక్కడ వింతైన విషయం ఏంటంటే ప్రధానమైన వృత్తి అది. ఒకానొక కాలంలో పాతకాలంలో మీలో ఎంతమంది తెలుసో తెలియదు కానీ ప్రతి ఇంట్లో కూడా కోళ్ళు ఉండేవి. ప్రతి ఇంట్లో కోళ్ళు ఉండేవి. కనుక ఏదన్నా పండగ వచ్చిందనుకోండి, ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, బయటికి వెళ్ళి తెచ్చేది లేదు, ఇంట్లోదే ఒకటి కోసుకుని తినేసేవారు. ప్రతి ఇంట్లో ఉండేవి. అలాగే పాలస్తీనాలో ఇస్రాయేల్ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా గొర్రెలు, తర్వాత ఎడ్లు, గాడిదలు, తర్వాత ఒంటెలు వాళ్ళు పెంచుకునేవారు ఖచ్చితంగా. ఇప్పుడు పంట పండకపోతే సరిగాక కనుక వీటిని కోసుకుని తిందామంటే విషయం ఏంటంటే తర్వాత అక్కడ రాశాడు, సాలలో పశువులు లేకపోయినాను, తర్వాత గొర్రెలు దొడ్లో లేకపోయినాను. ఇంకా అవి కూడా లేవు. మరి ఏమైందో దానికి తెలియదు. కానీ ఇక్కడ భక్తుడు లేకపోతే ప్రవక్త చెప్తున్నాడు, నేను యెహోవా యందు ఆనందించాను. ఇది నిజమైన దేవుని బిడ్డ కలిగి ఉండవలసిన తీరు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఇదే జ్ఞాపకం చేస్తున్నాడు. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడు. ఎందుకు ఆనందించాలంటే దేవుడు ఏమి ఇవ్వనందుకు ఆనందించండి, ఇచ్చినందుకు ఆనందించడం లోకం కూడా చేస్తుంది ఆ పని. నిజంగా లేకపోయినప్పుడు కూడా ఆనందించాలా, ఓటమి ఎదురైనప్పుడు ఆనందించాలా, నష్టపోయినప్పుడు ఆనందించాలా, ఎప్పుడు వెళ్ళినా సరే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభువునందు ఆనందించాలా. అది నిజమైన దేవుని బిడ్డ జీవితం. యోబు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనంలో రాస్తాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. ఎవరు చేయగలరు చెండా? ఆ రోజుల్లో యోబు మిక్కిలి ఐశ్వర్యవంతుడు. యోబును మించిన ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు తూర్పు దేశాల్లో. కానీ ఒక్క రోజులో ఐశ్వర్యం అంతా హరించుకుపోయింది. ఏమీ మిగలే, తనకంటూ ఏం మిగలే. ఉన్న బిల్డింగు కుప్పకూలిపోయింది. తన యొక్క పిల్లలందరూ కూడా ఆ యొక్క అన్నపానాలు చేస్తుంటే ఆ బిల్డింగ్ కుప్పకూలిపోయినట్టు రాస్తాడు. ఉన్న బిల్డింగు లేదు, ఆ పొలం ఏమీ లేవు, ఆస్తులు లేవు, ఏమీ లేవు, మొత్తం అంతా పోయింది. ఆ పరిస్థితిలో పిచ్చెక్కిపోద్ది ఎవరికైనా సరే. 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది. ఆ పరిస్థితిలో ఎవరికైనా సరే నిజంగా పిచ్చివాడిలాగా అయిపోవాలా. కానీ
దేవుని యొక్క బిడ్డగా యోబు కలిగింది ఏంటో మనం అక్కడ చూస్తున్నాం. నిజమైన దేవుని బిడ్డవైతే మీరు నేను కూడా ఇదే కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చినప్పుడు సంతోషించడం కాదు, ఇచ్చినప్పుడు సంతోషిస్తాం. మనతో పాటు లోకం కూడా ఇస్తే సంతోషిస్తుంది ఖచ్చితంగా. ఇవ్వనప్పుడు సంతోషించగలగాల, ఇవ్వనప్పుడు ఆనందించగలగాల. అది నిజమైన దేవుని బిడ్డల యొక్క లక్షణం. ఒక సహోదరి, అంటే నాకంటే చాలా చిన్నది, ఆమె చాలా బ్రైట్ స్టూడెంట్, చాలా బ్రైట్ స్టూడెంట్. ఆమె చక్కగా, అంటే వాళ్ళ కుటుంబంలో చెప్పాలంటే ఆమె అంత బ్రైట్గా ఇంకెవరు లేరని చెప్పాలి. అలాంటిది ఆమెకు తక్కువ ఏజ్ చేసి, సాధారణంగా ఎక్కువ ఏజ్ చేస్తారు కదా, తక్కువ ఏజ్ చేసి అండర్ స్కూల్లో జాయిన్ చేశారు. అంటే ఆమె ఏజ్కి తగ్గ స్కూల్ కాకుండా, క్లాస్ కాకుండా తక్కువ క్లాస్లో చదువుతుంది ఆమె. కనుక వాళ్ళు ఏం చేశారంటే ఆమె 6th క్లాస్ చదివిన తర్వాత మానిపించేశారు. మానిపించేసి డైరెక్ట్ మెట్రిక్ కట్టించారు. డైరెక్ట్ మెట్రిక్ కట్టేసి, ఆ రోజులు ఉండేది మెట్రిక్, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అంటే చిన్నప్పటి నుంచి చదవడానికి అవకాశం లేనివాళ్ళు డైరెక్ట్ మెట్రిక్ కట్టి పాస్ అయితే 10th క్లాస్తో ఈక్వలెంట్ అది. మెట్రిక్ కట్టించారు. మెట్రిక్ కట్టేస్తే ఆ మెట్రిక్ ఫెయిల్ అయిపోయింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఒకప్పుడు వాళ్ళ చెల్లి తను ఇద్దరు ఒకే క్లాస్ చదువుకునేవారు. ఏమైందంటే వాళ్ళ చెల్లి వరుసగా నెమ్మదిగా 10th క్లాస్కి వచ్చింది. ఆమె ఎప్పుడు పాస్ అయిందో అక్క కూడా అప్పుడే పాస్ అయింది మెట్రిక్. అయితే జరిగింది ఏంటంటే, దానికి ముందు జనవరి 1వ తారీఖున, జనవరి 1 ఆమె పుట్టుకరోజు. అసలు అందరికీ స్వీట్లు పంచింది. గతంలో ఎప్పుడు చేయలేదు ఆ పని, ఆ సారే చేసింది అలాగా. అప్పుడు అందరు అడిగారు, అమ్మ ఎందుకు స్వీట్లు పంచుతున్నావు అంటే, నేను మెట్రిక్ ఫెయిల్ అయిపోయాను అందుకొరకు పంచుతున్నాను అని చెప్పింది. మెట్రిక్ నేను ఫెయిల్ అయిపోయాను అందుకొరకే స్వీట్లు పంచుతున్నాను అన్నది. ఆ సంవత్సరం పాస్ అయింది ఆమె. మన సంతోషం అంటే పరిస్థితుల్లో, అన్ని పరిస్థితుల్లో మనము ఆనందించగలగాలి. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలును శీలను పట్టుకొని తీవ్రంగా కొట్టించి వారిని కఠినమైన ఆజ్ఞలతో చెరసాల నాయకునికి అప్పగించారు. అప్పగించినప్పుడు జరిగింది ఏంటంటే, అతడు లోపల చెరసాలలోనికి తోసాడని చూస్తాం. లోపల చెరసాల అంటే ఏంటి, చెరసాల అంటే ఏంటి చూడండి. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయము తీస్తే చదవండి. ఆ, 24వ వచనం. చాలండి. లోపల చెరసాలంటే చెరసాల వేరు, లోపల చెరసాల వేరుగా ఉంటుందా అని చెప్తాను. ఎలాగంటే, కరుడు గట్టిన తీవ్రవాదులు ఉంటారు కదా, కరుడు గట్టిన తీవ్రవాదులు. కసబ్బు పేరు విన్నారా మీరు? చార్లెస్ శోభరాజు పేరు విన్నారా? వినలేదా? చార్లెస్ శోభరాజు అన్నవాడు కూడా అలాంటి వాడే. ఇలాగ కసబ్ పేరు అయితే విన్నారు కదా. అంటే 95 అనుకుంటా, గుర్తులేదు నాకు, మర్చిపోయాను. 2006 ముంబైలో జరిగిన దాడుల్లో కొంతమంది తీవ్రవాదులు ప్రవేశించి నిర్దాక్షిణ్యంగా అనేకులు కాల్చి చంపేశారు. అందులో కసబ్ అన్నవాడు మాత్రం పట్టుబడ్డాడు. అంటే ఆ పట్టుబడ్డానికి ఎవరైతే ప్రయత్నం చేశారో అతను చనిపోయాడు. ఆ యొక్క ఆఫీసర్ చనిపోయాడు, కానీ కసాబ్ అయితే పట్టుబడ్డాడు. పట్టుబడ్డప్పుడు అతను విచారణ చేస్తే చాలా కాలం, సుదీర్ఘకాలం నడిచింది. ఆ తర్వాత చివరికి అతనికి ఉరి శిక్ష వేశారు, అది వేరే సంగతి. అయితే అతన్ని పోషించడానికి, అతనికి కట్టుదిట్టం చేయడానికి, అతని భద్రత కొరకు ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? నెలకి ₹1,50,00,000. అతన్ని అతని భద్రపరచడానికి వేరే వాళ్ళు వచ్చి అతను బలవంతంగా ఎత్తుకొని పోకుండా కట్టుదిట్టం చేయడానికి అతని కొరకు ఖర్చు చేసింది నెలకి ₹1,50,00,000 ఖర్చు పెట్టారన్న. అంటే అప్పటికి ఏంటంటే, ఈ లోపల చెరసాలలో దూశారు. లోపల చెరసాల అంటే అర్థం ఏంటంటే, చెరసాల అనేది మామూలుగానే ఉంటుంది, కట్టుదిట్టంగానే ఉంటుంది. ఈ లోపల చెరసాల అనేది ఇలాంటి కరుడు గట్టిన తీవ్రవాదుల్ని వేయడానికి ఉంచారు. అక్కడ సూర్యుని వెలుగు అనేది మీకు కనపడదు, చంద్రుని వెలుగు అనేది మీకు కనపడదు, చిమ్మ చీకటి. అది పగలో తెలీదు, రాత్రో తెలీదు. లోపల ఉన్నవాడికి ఎప్పుడు కూడా చీకటే ఉంటుంది. అక్కడ పురుగులు తిరుగుతుంటాయి, భయంకరమైన పరిస్థితి. కనీసం ఇక యూరినల్స్కి వెళ్ళడానికి, మోషన్కి వెళ్ళడానికి వేరే ప్లేస్కి తీసుకెళ్ళరు, అన్నీ అక్కడే వాళ్ళకి.
భయంకరమైన పరిస్థితి, వాసన దుర్వాసన వస్తుంది, తట్టుకోలేని పరిస్థితి అనమాట. అంటే అలాంటి పరిస్థితుల్లో ఉంచితే వాళ్ళు రెండోసారి అలాంటి పని చేయరని అలాంటి పరిస్థితుల్లో పెడతారు వాళ్ళు. ఎంత బాగా కరువు కట్టాలి లోపల చేర్చాలంటే అర్థం అది. అంటే వాళ్ళకి అసలు వెలుగు అనేది కనపడదు. సామాన్య ప్రజానికం పక్కన పెడితే తోటి ఖైదీలతో కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. తోటి ఖైదీ ఎవడు కూడా ఇంకొకటి ఎవరికి తెలియదు. వీళ్ళు ప్రత్యేకించి ఒక్కొక్క సెల్లో ఉంటారు, వాళ్ళు ఒక్కడే ఉంటాడు, వాడితో పాటు ఇంకొకటి పెట్టరు. ఇంకొకటి పెడితే ఏం చేస్తాడో తెలియదు. అటువంటి పరిస్థితి. కనుక లోపల చేర్చాలంటే అది వీళ్ళు ఏం పని చేసినట్టు లోపల చేర్చాలకు దోశారు. దేవుని కొరకు నిలబడినందుకు, సువార్త చెప్పినందుకు ఆ పరిస్థితి చేశారు. మళ్ళా పారిపోతారేమో అని కాళ్ళకు బొండలు వేసి బిగించారు. కఠినమైన పరిస్థితి. అయితే నిజంగా అన్ని తీవ్రమైన దెబ్బలు కొట్టిన తర్వాత వాళ్ళని తిరిగి చెరసాల లోపల వేసి ఇంట్లోకి వస్తేనే తట్టుకోలేము. ఆ దెబ్బల నుంచి మానటానికి చాలా టైం పడుతుంది. కనీసం ఇంట్లో లేకుండా అతని లోపల చెరసాల్లో వేశారు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. నిజంగా అసలు చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు వాళ్ళు చేసింది ఏంటి తెలుసా? ప్రార్థన చేశారు, తర్వాత కీర్తనలు పాడారు. అంటే నొప్పులు, బాధలు ఎక్కడ పడితే అక్కడ ఏం విరిగిపోయినాయో తెలియదు, ఏం తిరిగిపోయిందో తెలియదు, కంటికి దెబ్బ తగిలిందో, దేనికి దెబ్బ తగిలిందో, అమ్మ బాధపడవలసిన పరిస్థితుల్లో వాళ్ళు పాటలు పాడుతున్నారు, కీర్తన పాడతారు. అది నిజమైన దేవునికి ఉండేటువంటి లక్షణం. మనం కలిగి ఉన్నందుకు సంతోషించి ఆనందించడం కాదు, లేనందుకు సంతోషించి ఆనందించగలగదా, అది నిజమైన దేవుని బిడ్డల యొక్క లక్షణం. మొట్టమొదటి మెట్టు ఆనందించమని చెప్తున్నాడు. అంటే ఆనందించడం అంటే అర్థం అన్ని వేళలా ఆనందించాలి. 34వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు చెప్తాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదము, నిత్యము ఆయన కీర్తి నా నోట. అంటే నిత్యము ఆయన కీర్తి నా నోట అంటే కష్టాలు వచ్చినప్పుడు నేను పాడనని కాదు. అక్కడ అన్ని పరిస్థితుల్లో పాడాలా, అన్ని పరిస్థితుల్లో ప్రభువును స్తుతించాలా, ఆనందించాలా, సన్నుతించాలా. అది ప్రభు యొక్క ఉద్దేశం. అది మొదటి మెట్టు. రెండో మెట్టు ఏం చెప్తున్నాడు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. చాలండి. రెండవది రెపిటేషన్. మొట్టమొదటిది రిజాయిసింగ్. అన్ని పరిస్థితుల్లో ప్రభునందు ఆనందించాలా, రిజాయిసింగ్. రెండవది రెపిటేషన్. ఎందుకు మళ్ళీ చెప్పాలా? మర్చిపోతామని, అయితే విన్న వాటిలో కొన్ని వదిలేస్తామని. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చింది అనుకోండి, 10th క్లాస్కి ఎవరైనా స్టూడెంట్ వస్తే వాళ్ళకి కోర్సు సాధారణంగా సెప్టెంబర్ కల్లా అవగొట్టేస్తారు. 10th క్లాస్ కోర్స్ని సెప్టెంబర్ కల్లా అవగొట్టేస్తారు. అక్కడి నుంచి ఏం చేస్తారు? రివిజన్ చేయిస్తాడు. ఎందుకు రివిజన్ చేయాలా? చెప్పేశారు కదా, ఎందుకు చేయాలా? పరీక్షలో మంచి మార్కులు కావాలంటే రివిజన్ అవసరం, రెపిటేషన్ అవసరం, తిరిగి దాన్ని జ్ఞాపకం చేసుకోవటం అవసరం, తిరిగి దాన్ని వల్లించడం అవసరం. అప్పుడు మనం పొరపడకుండా ప్రభువు సహాయం చేస్తాడు. ఎందుకు రిపిటేషన్ అంటే, ఎందుకు రివిజన్ అంటే అదే కారణం. ఇప్పుడు రివిజన్ చేసిన వ్యక్తికి రివిజన్ చేయకుండా పరీక్షలకు వెళ్ళిన వ్యక్తికి చాలా తేడా ఉంటుంది పరీక్షల్లో. కనుక రివిజన్ చేసిన వల్ల ఏంటంటే జ్ఞాపకం వస్తుంది. కనీసం పలానా దగ్గర రివిజన్ చేశాను కదా, ఇది కదా, నీకు జ్ఞాపకం వస్తుంది, రాస్తాడు. రివిజన్ చేయని వ్యక్తి ఎప్పుడో విన్నాడు సంవత్సరం క్రితం, ఇప్పుడు రాయమంటే ఎక్కడి నుంచి రాయగలడు? దేవుని యొక్క బిడ్డల వారికి హెచ్చరికలు అనేవి చాలా అవసరం. తిరిగి జ్ఞాపకం చేయబట్టడం చాలా అవసరం. కొన్నిసార్లు పెద్దవాళ్ళు చెప్తుంటారు, అది చెప్పిందే చెప్తుంటారు, ఎప్పుడు ఇదే చెప్తారు కదా అని మనము తేలిగ్గా తీసుకుంటాం సాధారణంగా. కానీ చాలా అవసరం. యోహాను, అపోస్తలుడైన యోహాను తన యొక్క అంటే ఒక విషయం ఏంటంటే, శిష్యులందరిలోకి ఎక్కువ కాలం జీవించినవాడు యోహాను. అందరిలోకి ఎక్కువ కాలం జీవించినవాడు యోహాను. తన యొక్క చరమాంకంలో చివరి దశలో ఎవరైతే తన దగ్గరికి వచ్చేవారో వాళ్ళందరికీ ఒకటే చెప్పాడు, దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పేవాడు. దేవుని యొక్క ప్రేమను గురించి ఎక్కువ చెప్పేవాడు. అందుకొరకు సువార్తలో రాసిన ప్రేమను గురించే రాశాడు, పత్రికల్లో రాసిన ప్రేమను గురించే రాశాడు. ఆ మొదటి పత్రికలో దేవుడు ప్రేమ స్వరూపం అని చెప్పింది ఆయనే చెప్పాడు. ప్రేమ యందు బలమున్నదని చెప్పింది ఆయనే. కనుక అనేకమైన విషయాల్లో ప్రేమను గురించిన విషయాన్ని చెప్పాడు. ఒకళ్ళు నువ్వు సహోదరునికి ప్రేమించకపోతే నువ్వు ద్వేషించినట్లే రాశాడు, నువ్వు నరహంతకుడు అని చెప్పాడు. కనుక ఇన్ని విషయాలు రాశాడు. కనుక ప్రేమను గురించి అంటే వచ్చిన వాళ్ళు అనుకుని ఉంటారు, ఏంటి అస్తమాన ప్రేమ గురించి చెప్తున్నాడంట. విషయం ఏంటంటే ఆసారికే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునేది తగ్గిపోయింది.
ఒకళ్ళొకళ్ళు ప్రేమించే తగ్గిపోయింది. ఈ రోజున మనం చూస్తే నిజంగానే తగ్గిపోయింది. ఒకప్పుడు మేము చూసినటువంటి ఆ యొక్క ప్రేమ, ఐక్యత, అభిమానం ఈరోజు కనబట్టలేదు. ఒకప్పుడు బంధువుల్లో కూడా లేని ప్రేమ దేవుని ప్రజల్లో చూసేవాళ్ళం మేము. బంధువుల మధ్యలో తోబుట్టోల మధ్యలో కూడా లేని ప్రేమను దేవుని యొక్క ప్రజల మధ్యలో చూసాం మేము. అంటే నా కళ్ళారా నేను చూసి నేను చెప్తున్నాను, నా చిన్నతనం నుంచి నేను చూసింది అది. ఒకవేళ కనుక ఎవరికైనా బాగోపోతే మందిరం అంతా వాళ్ళ దగ్గరికి వచ్చేది, వాళ్ళ దగ్గర ప్రార్థన చేసేది, ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేసేది. అనుకోకుండా మందిరానికి చెందిన ఎవరైనా చనిపోతే బంధువులు వచ్చేవారో రాదో వేరే సంగతి, కానీ మందిరం వాళ్ళందరూ అక్కడ ఉండేవారు, అన్నీ చేసి పెట్టేవారు వాళ్ళు. అదే ఒక పెళ్ళో లేకపోతే ఇంకొక వేడుకో వచ్చిందనుకోండి, బంధువులు వచ్చేసే. ఒకప్పుడు బంధువులు ఇవన్నీ ఇప్పుడు మీకు తెలియదు ఈ విషయాలన్నీ. అన్నీ సింపుల్గా మనం ఆర్డర్ ఇచ్చేస్తున్నాం, బయటికి ఆర్డర్ క్యాటరింగ్ ఇచ్చేస్తున్నాం, వాళ్ళు తీసుకొచ్చి మనం సర్వింగ్ చేస్తున్నారు, అయిపోయింది అంతే. అప్పట్లో ఎలాగంటే ఒక వారం రోజుల ముందో 4 రోజుల ముందో బంధువులు అందరూ ఇంటికి చేరేవారు. వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఐటెం చొప్పున దాన్ని సిద్ధపరిచేవారు, ఆ రోజు కూడా చేసేవారు. కానీ మన సహవాసంలో ఏంటంటే గొప్ప సంగతి, ఎవరికన్నా ఏదైనా వేడుక వచ్చిందంటే మందిరం దేవుని యొక్క కుటుంబం అంతా అక్కడ ఉండేది, వాళ్ళే పంచుకునేవారు, వాళ్ళే అన్నీ చేసి పెట్టేవారు. ఎవరన్నా చనిపోతే కూడా అంతే, ఇంట్లో వాళ్ళకి సంబంధం లేకుండా అన్నీ చక్కబెట్టేవాళ్ళు దేవుని యొక్క ప్రజలు సరి చేసేవారు. ఈరోజు నేను అది చూడలేదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. ఒకప్పుడు నేను చూశాను, ఈరోజు నేను చూడలేదు. కనుక అంత తేడా ఉంది. యోహాను కాలంలో కూడా అంతే. ఈ రిపిటేషన్ లేక, ఈ రివిజన్ లేక మనము మెల్లగా గాడి తప్పిపోయాం. ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనబట్టలేదు మనకి. కనుక ఇది చాలా అవసరం. మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే ఈ రెపిటేషన్ కూడా చాలా చాలా అవసరం. 2 పేతురు పత్రిక చూడండి ఒకసారి, 1వ అధ్యాయం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. కనుక ఇక్కడ మీకు జ్ఞాపకం చేయడానికి కనుక చెప్పిందే మళ్ళా చెప్తున్నాడు, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటంటే మర్చిపోవటం గురించి కాదు, కానీ మనము తిరిగి జ్ఞాపకం చేయడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించాలని. దేవుడు కొన్నిసార్లు కొంతమందిని అలా ఒక రకంగా పిలిచాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే అని పిలిచాడు. అదే ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామును పిలిచాడు. అబ్రహామా అని పిలిచాడు, 2 సార్లు పిలిచాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో మార్తా అని పిలిచాడు. అంటే 2సారి చెప్పాడంటే దానివల్ల తీవ్రత ఉందని అర్థం, ఇమ్మీడియట్ అటెన్షన్ అక్కడ ఉందని అర్థం. అందుకొరకే రిపీట్ చేశాడు. కనుక మనం కూడా దేవుని యొక్క రాజ్య విషయంలో ఒకప్పుడు నేర్చుకున్నదే కావచ్చు, ఒకప్పుడు ఎరిగిందే కావచ్చు, తిరిగి రెప్యుటేషన్ అనేది మన జీవితంలో చాలా అవసరం. కనుక మొట్టమొదటిగా మనము ఆనందించాలా. రెండోది రెప్యుటేషన్లో అది చెప్తాడు, నాకు కష్టమైనది కాదు, ఇలాగ మీకు జ్ఞాపకం చేయటం నాకు కష్టమైనది కాదు అంటాడు. రెండవది ఏం చెప్తాడు, అది మీకు క్షేమకరం. రెప్యుటేషన్లో రెండోది ఏంటంటే మీకు క్షేమకరం. ఒకటేమో నాకు కష్టమైంది కాదంటాడు, రెండోది ఏం చెప్తున్నాడు, మీకు అది క్షేమకరము. కనుక ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకి ఏది క్షేమమో అది దేవుడు తన యొక్క ప్రజలను, తన యొక్క దాసులను ప్రేరేపించి మనకు అనుగ్రహిస్తాడు. అది దాని ద్వారా మనం నేర్చుకోవాలని. కనుక మొట్టమొదటిగా ఈ 3 మెట్లు మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఆనందించడము, రెండోదిగా రెప్యుటేషను, మూడోదిగా అది మనకి క్షేమకరము. ఇలా జీవించాలని మనం ప్రయత్నం చేస్తే సాతాను తీసుకొచ్చేటువంటి ఆటంకాల గురించి 2వ వచనం రాశాడు. ఏంటది ఆటంకం? ఏంటి? కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి. ఏంటి, దేవుడు ఏదన్నా మనుషుల గురించి జాగ్రత్త చెప్తే అది వేరే సంగతి, భక్తిహీనుల గురించి జాగ్రత్త చెప్తే వేరే సంగతి, దేవుని మీద తిరుగుబాటు చేసే వేరే విషయంలో జాగ్రత్తలు చెప్తే అది వేరే సంగతి. ఆయన అంటాడు కుక్కల విషయమే జాగ్రత్తగా ఉన్నాడు. అసలు కుక్కల గురించి అసలు ఎందుకు ప్రస్తావన వచ్చింది? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం చూడండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట. దేనికి వెలుపట?
దేవుని యొక్క రాజ్యానికి వెలుపట, పరలోక రాజ్యానికి వెలుపట ఉంటారు. ఎవరది? కుక్కలు. అదేంటది? మిగిలిన అన్ని జంతువులు రాయకుండా ఒక్క కుక్కను ఎందుకు రాశాడు అక్కడ? ఇప్పుడు కుక్కలు రాస్తే మిగిలిన పశువులు కూడా రాయాలి కదా, కుక్కలను ఒక్కడే ఎందుకు రాశాడు అంటే అక్కడ అర్థం ఏంటంటే కుక్క అంటే నిజంగా కుక్క కాదు, కుక్క వంటి స్వభావం కలిగిన వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండమని అర్థం. కుక్క వంటి స్వభావం. 2 పేతురు 2వ అధ్యాయం చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మండినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరంటే ఎవరు? వీరికి సంభవించిన అన్నది బాగానే ఉంది. వీరంటే ఎవరు వాళ్ళు? 20వ వచనం చూడమ్మా. తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల కడవరి స్థితి మొదటి స్థితి కంటే ఇది కుక్క వంటి స్వభావం. అంటే కుక్క చేసే పని ఏంటంటే ఏ జంతువు చేయదండి ఆ పని, ఒక కుక్కే చేస్తుంది. ఏం చేస్తుంది అంటే అది దానికి ఎక్కువ అయితే, దానికి ఇష్టం లేకపోతే తిన్నదాన్ని తీసుకెళ్ళి కక్కేస్తుంది. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత కక్కేసిందని మళ్ళీ తినడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఏ జంతువు చేయదు, ఒక్క కుక్క మాత్రమే చేస్తుంది. మనం ఆ కుక్క వంటి స్వభావంలోకి వెళ్తాం. ఆ కుక్క వంటి స్వభావం ఏంటో 20వ వచనం రాశాడు. ఒక్కసారి మనము ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత లోకమాలిన్యం నుంచి తప్పించబడ్డాం. తప్పించబడిన తర్వాత మళ్ళీ వాటి చేత చిక్కుబడి వాటి చేత జయించబడితే మన పరిస్థితి అదే. ఏంటంటే కుక్క వంటి స్వభావం. ఒకప్పుడు నిజంగా ఆలోచించండి, ఒకప్పుడు ఏదైతే మనం విడిచిపెట్టామో రక్షించబడిన కొత్తలో, మారు మనసు పొందిన కొత్తలో ఏవైతే విడిచిపెట్టేసామో అవన్నీ మళ్ళీ మనం చేస్తాం మొదలుపెట్టాం. మన సహవాసంలో ప్రత్యేకించి చెప్తున్నాను నేను, బిగినింగ్ డేస్లో కుల జాడ్యాన్ని తీసేసింది భక్సింగ్ గారు. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సత్యం అది. కుల జాడ్యం అనేది సంపూర్తిగా నిర్మూలించింది భక్సింగ్ గారు. ప్రభుత్వం చేయలేకపోయింది ఆ పని, ఎంతో ప్రయత్నించి చేయలేకపోయింది, కానీ భక్సింగ్ గారు చేశారు ఆ పని. ఎక్కడెక్కడ వాళ్ళో తీసుకొచ్చి పెళ్లి చేశారు. మా నాన్నగారేమో అరవాయన టమిలియన్, మా అమ్మగారేమో భీమవరం దగ్గర వీరవాసరాన్ని తెలుగు ఆమెకి తమిళ్ రాదు, మా నాన్నగారికి తెలుగు రాదు. ఆయన ఏం చేశాడంటే ఇద్దరిని జతపరిచాడు, వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు. లాజర్ సేన్ గారేమో వెస్ట్ బెంగాల్, వాళ్ళ వైఫ్ ఏమో నేపాలి, వేరే దేశం ఏకంగా. వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు భక్సింగ్ గారు. అలాగే చాలామందిని, అంటే అరుణదాస్ గారని ఆయన టమిలియన్, ఆ వైఫ్ ఏమో కృష్ణా డిస్ట్రిక్ట్ చెందింది ఆమె. వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు. మాట్నంకులేమో టమిలియన్ మద్రాసు చెందిన ఆయన, వాళ్ళ వైఫ్ ఏమో ఉత్తరప్రదేశ్ చెందింది. అసలు ఒకరికొకళ్ళు సంబంధం లేకుండా పెళ్ళిళ్ళు చేశాడు ఆయన. చాలా సంతోషంగా జీవించారు వాళ్ళు. అంటే అసలు కుల ప్రసక్తే లేకుండా చేశాడు ఆయన. ఈ రోజున విచారకరం అంటే దాన్ని డెవలప్ చేసుకెళ్లాల్సింది పోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం మనం. పెళ్లి ప్రస్తావన దగ్గరికి వచ్చేసరికి మనం చాలా నేకగా అడుగుతాం, వాళ్ళు ఏ కులానికి చెందినవారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కనుక అలాగా కష్టం అనిపించింది అనుకోండి, కనీసం ఏం చేస్తామంటే అలా ఇంటి పేరేంటి, ఇంటి పేరుని బట్టి మనం ఒక అవగాహనకు వచ్చేస్తాం, ఆ పలానా కులం అయి ఉంటుందని. మనం దిగజారిపోయాం, ముందుకెళ్ళడానికి బదులుగా వెనక్కి వచ్చేసాం. చాలా విచారకరమైన విషయం. తర్వాత పెళ్లి దగ్గరికి వచ్చింది అనుకోండి, పెళ్లి కొడుకుని చేస్తారు. అంటే అన్నీ అయిపోయిన తర్వాత సంగతి లేదు, పెళ్లి నిర్ధారణ అయిన తర్వాత పెళ్లి కొడుకుని చేస్తారు. పెళ్లి కొడుకుని చేయమని బైబిల్ ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది బైబిల్లో పెళ్లి కొడుకుని చేయమని, పెళ్లి కూతురు చేయమని బైబిల్ ఎక్కడుంది? కానీ చేస్తున్నాం మనం. వదిలేసిందని మళ్ళీ ఫాలో అవుతున్నాం మనం. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక రూల్సు, పొలిమేర దాటకూడదని, ఈ గడప దాటకూడదని మళ్ళీ వాళ్ళకి రూల్స్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి, నాకు అర్థం కాదు. అంటే కుక్క ఏదైతే చేసిందో మనం ఇప్పుడు అదే చేస్తున్నాం. ఒకప్పుడు దేన్నైతే మనం విడిచిపెట్టామో దాని జోలికి వెళ్తున్నాం. ఈ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఎన్ని వస్తాయో చెప్పలేం. చాలా ఉన్నాయి విషయాలు చెప్పాలంటే. ఒక మ్యారేజ్ చేయడానికి వెళ్ళాము, అంటే మా నాన్నగారు చేస్తున్నారు పెళ్ళి.
నేను ట్రాన్స్లేషన్ కొరకు వెళ్ళాను. ఆ, మేము ముందు వెళ్ళిపోయాము. పెళ్లి కొడుకు రావడం లేట్ అయింది. పెళ్లి కొడుకు రావడం బాగా లేట్ అయ్యేటప్పటికి కొంచెంసేపటికి మొత్తానికి వచ్చేసాడు. చూసాడు కారు వస్తుందంటే అప్పటికే 2-3 సార్లు అడిగారు, ఇంకా రాలేదా ఇంకా రాలేదా అని. అంటే చివరి కారు వచ్చేసింది. వచ్చిన తర్వాత వచ్చేసాడు డాడీ అని చెప్పాను నేను. కారు వచ్చి ఆగింది, ఎంతసేపటికి దిగట్లేదు ఆయన. పెళ్లి కొడుకు దిగట్లేదు. నాకు అర్థం కాలేదు. మళ్ళీ నేను దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్తే ఇదే ఇంకా లోపల లేడా అని అంటే లోపల ఉన్నాడు. విషయం ఏంటంటే కుడి పక్క దిగాల ఎడం పక్క దిగాల డౌట్ వాళ్ళకి. కుడి పక్క దిగాలో ఎడం పక్క దిగాలో డౌట్. దాంతో కారులోనే కూర్చున్నాడు ఆయన. నేను అన్నాను ఎటు దిగినా ఓటే మనకి అన్నాను. మళ్ళీ చెప్పేసి వచ్చేసాను. మళ్ళా ఎంతసేపటికి దిగట్లేదు. చెప్పేసి వచ్చిన తర్వాత కూడా దిగట్లేదు అతను. కొంతసేపు చూసి మళ్ళీ వెళ్ళాను నేను. మా నాన్నగారు కంగారు పడుతున్నారు, ఏంటి మీరు ఇంకా రాలేదంటే, అన్న ఏం లేదన్న, ముందు కుడి కాలు పెట్టాలా ఎడం కాలు పెట్టాలా, ముందు కుడి కాలు పెట్టాలా ఎడం. ఎవరంటే ఒక సేవకుడు కొడుకు అతను, మన వేరే కొడుకు కాదు. ఒక సేవకుడు కొడుకు, పేర్లు చెప్పడం మంచిది కాదు చెప్పట్లేదు నేను. ఒక సేవకుడు కొడుకు కుడి కాలు ముందు పెట్టాలా ఎడం కాలు ముందు పెట్టాలా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి, అసలు నాకు అర్థం కాదు. చాలా విచారకరమైన, అంటే ఏదైతే ఒకప్పుడు వదిలిపెట్టేసామో దాని జోలికి వచ్చాం మళ్ళీ. తర్వాత ఎవరికన్నా దేవుడు ప్రేమించి గర్భాన్ని ఇచ్చాడు అనుకోండి. గర్భం ఇచ్చిన తర్వాత మరి నాకు కరెక్ట్గా తెలియదు, అది 5వ నెల 6వ నెల 7వ నెల శ్రీమంతం అని చేస్తారు. శ్రీమంతం ఎందుకు చేయాలి అసలు, ఎక్కడుంది బైబిల్లో చెప్పండి నాకు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మనకి. వాళ్ళు చేసే ఆచారాన్ని మనం ఆచరిస్తాం. ఏం తేడా ఉంది ఇప్పుడు వాళ్ళకి మనకప్పుడు? ఆ తర్వాత పుట్టిన తర్వాత నుంచి మళ్ళీ ఏదో 21 రోజు అనుకుంటా, నాకు గుర్తులేదు, ఉయ్యాల్లో ఇయ్యాల బారసాల అంటారు. ఆ 21 రోజులు ఎందుకు లెక్క నాకు అర్థం కాదు. ఇంకో ముందు ఒక రోజు ముందేస్తే ఒక రోజు వెనకాలేస్తే తప్పు అవుతుంది ఏమన్నాని ఏం మరి తెలియదు. అదే రోజుని లెక్కేసుకుని మరీ వేస్తారు ఉయ్యాల్లోకి. తర్వాత దాన్ని అక్షరాభ్యాసం అంటారు, అన్నప్రాసనం అంటారు, ఇన్ని పేర్లో చెప్పలేము నిజంగానే. ఇవన్నీ ఒకప్పుడు వదిలేసినట్లు జోలికి మనం వెళ్తున్నాం. చనిపోయారు అనుకోండి ఎవరన్నా, అప్పుడు ఇంతే పరిస్థితి. అది వెళ్ళి పాతిపెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని రావాలంట. మరి అదేం రూలో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాలా, అక్కడ కాళ్ళు కడుక్కుని ఎందుకు రావాలో తెలియదు. మరి ఆ తర్వాత ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లంతా కడిగేసి పెడతారు, చక్కగా అక్కడ ఫోటో పెడతారు, దానికి దండ వేసి పెడతారు, అక్కడ ఒక దీపం వెలిగించి పెడతారు. ఆ దీపం ఎందుకు పెడతారో, దండ ఎందుకు పెడతారో, ఫోటో ఎందుకు పెడతారో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు. బైబిల్లో మనం నేర్చుకునేది ఒకటైతే ఇప్పుడు మనం ఆచరిస్తుంది టోటల్గా డిఫరెంట్. ఇదే కుక్క పద్ధతి అంటే. కుక్కల విషయం జాగ్రత్తగా ఉన్నానంటే ఇదే దాని అర్థం. కనుక మనము దేవుని యొక్క బిడ్డలంగా ఎదిగిన తర్వాత మనము పర్ఫెక్షన్లోకి వెళ్ళాలా, సంపూర్ణతలోకి వెళ్ళాలా, ఇంకా దేవుని యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోకి ఎదగాల. దాన్ని వదిలిపెట్టేసి మనం ఏటేటినో మనం వెళ్తున్నట్టే దాని ద్వారా ఎవరికి ఇబ్బంది అంటే దేవుని యొక్క నామం దూషణ పాలవుతుంది. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం దేవుని యొక్క నామము అవమానం పాలవడానికి మీరు నేనే కారణం. ఎందుకంటే ఒకప్పుడు వదిలిపెట్టేస్తాం, ఇప్పుడు ఆటి జోలికే వెళ్తున్నాం. మళ్ళీ దినమని చేస్తారు. దినమని చెప్పకుండా అదేంటంటే ఆత్మశాంతి అంటారు, దానికి ఒక పేరు. ఆత్మశాంతి చేస్తారంటారు. ఏంటి ఆత్మశాంతి? దేనికి ఆత్మ? చనిపోయిన తర్వాత అయిపోయింది, ఈ లోకంలో తన యాత్ర అయిపోయింది. అయితే నరకానికి లేకపోతే పరలోకానికి వెళ్తావు. నువ్వు ఆత్మశాంతి చెయ్యకపో వెళ్ళే గమ్యం మారదు, గుర్తుపెట్టుకోండి. ఆ ఎంతకాలం అయితే జీవించాడో జీవించినంతకాలం ఎటువంటి జీవితం జీవించాడో దాని ప్రకారమే వాళ్ళు గమ్యం. అయితే పరలోకము లేకపోతే పాతాళము. నువ్వు దాని కొరకు ఏదో అంటే హిందువులు అంటారు దాన్ని పెండాకూడు ఏదో పేరు పెడతారు. మనం దాన్ని చక్కటి పేరు పెడతాం, ఏంటంటే ఆదరణ కూడిక అయితే జ్ఞాపకార్థ కూడిక అని పేరు పెడతాం. మనం పెట్టుకున్నాం, బాగానే ఉంది. నిజంగా వాళ్ళ ఏదైతే ఇష్టమో అది అంటే మనం చేస్తామని కాదు, కానీ వాళ్ళు చేసేది ఏంటంటే ఆ రోజున మటుకు అతను చనిపోయిన అతనికి ఏది ఇష్టమో అవన్నీ తీసుకొచ్చి పెడతారు అక్కడ. తింటాడా ఏమన్నాని? ఏమీ చేయడు. కానీ నువ్వు ఇలా చేయటం వల్ల నరకానికి వెళ్ళేవాడు పరలోకానికి అని వెళ్ళగలడా అంటే అది లేదు. మరి ఎందుకు చేస్తున్నట్టు తెలియదు. వాళ్ళు చేస్తున్నారో మనం చేయాలంతే. చాలా విచారకరమైన విషయం. నిజంగా ఏదైతే వదిలిపెట్టేస్తామో దాని జోలికి వెళ్తున్నామని కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మనం చేస్తాం. ఆ తర్వాత రెండోది ఏమంటాడు? దుష్టులైన పనివారి విషయమే నా టైం ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడే దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు దుష్టులైన పనివారు అంటే ఎవరు?
దేవుణ్ణి ఎరగని అన్యజనులు వాళ్ళందరూ దుష్టులే. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటే మనం ఈ లోకంలో జీవించలేం కదా. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ, 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 ఓ, ఓ, ఆ, అర్థమైందండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళు దుష్టులే, భక్తిహీనులే, విగ్రహారాధకులే, దేవుని ఎరగని వారే, దేవునికి విరోధంగా తిరగబడే జీవితమే వాళ్ళది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే అలాంటి వాళ్ళతో సాంగత్యం చేయొద్దని నేను చెప్పట్లేదు, సాంగత్యం చేయాలి. కానీ నిన్ను నువ్వు కాపాడుకోవాలి. చాలా కాలం క్రితం నేను మరి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అనుకుంటా, నాకు అంత గుర్తు రావట్లేదు. సిఎస్ మూర్తి అని విశాఖపట్నంలో ఎల్డర్గా ఉండేవారు. ఆయన రాజమండ్రిలో ఉన్నారు, అప్పుడు టెలిఫోన్స్లో పనిచేసేవారు. ఆయన టేబుల్ మెసేజ్ తీసుకుంటూ ఒక వాక్యం చెప్తూ ఆయన చెప్పిన ఇలస్ట్రేషన్ ఈ రోజుకి మర్చిపోలేను నేను దాన్ని. ఆయన ఏం చెప్పాడంటే విశ్వాస జీవితం ఎలాగ ఉండాలంటే ఓడ వంటి జీవితం కావాలంట. ఓడ ఎక్కడ ఉంటుంది చెప్పండి? సముద్రంలోనే ఉంటుంది ఓడ. నేల మీదకి వస్తే ఓడ ఎక్కడికైనా వెళ్ళగలదా? ఎక్కడ పడాల్సింది అక్కడే ఉంటుంది, కదలలేదు. సముద్రంలో ఉంటే మనం అనుకున్న గమ్యానికి దాన్ని తీసుకెళ్ళవచ్చు ఓడని. అంటే ఒక విశ్వాస జీవితము ఓడ వంటి జీవితంగా ఉండాలి. ఓడ ఉండాల్సింది ఎక్కడంటే సముద్రమే. ఆ సముద్రం లోకానికి సాదృశ్యం. మనము లోకంలోనే ఉండాలా, కానీ లోకం మన జీవితంలోనికి రాకూడదు. ఒకవేళ ఆ ఓడకి చిల్లు పడింది అనుకోండి, నెమ్మదిగా సముద్రం నీళ్ళు లోపలికి వస్తాయి. తర్వాత ఏమవుతుంది? ఓడ మునిగిపోతుంది. అంటే అంట సముద్రంలో ఉంటూనే సముద్రానికి అంటన్న జీవితం కావాలా. అలాగే విశ్వాసి యొక్క జీవితం ఆయన ఎప్పుడో ఏనాడో చెప్పాడు ఆయన, నాకు ఈ రోజుకి నాకు బాగా గుర్తుంది. కనుక ఒక విశ్వాసి జీవితం అటువంటి జీవితం కావాలా. ఇంకొక ఇలస్ట్రేషన్ చెప్పారు. ఎలాగంటే కొన్ని వందల సంవత్సరాలు నదిలోనూ సముద్రంలోనూ రాళ్ళు ఉంటాయి, వందల సంవత్సరాలు ఉంటాయి. ఒక రాయిని తీసుకొచ్చి బయట పెట్టామనుకోండి, బయట పెడితే పైనంతా చెమ్మే ఉంటుంది కదా. దాన్ని బద్దలు కొట్టామనుకోండి, పొడిగానే ఉంటుంది లోపల. ఎన్ని సంవత్సరాలు ఉందో తెలియదు, ఎన్ని వందల సంవత్సరాలు ఉందో తెలియదు, కానీ బయటికి తీసుకొచ్చి దాన్ని బద్దలు కొడితే పొడిగానే ఉంది. కనుక ఒక విశ్వాస జీవితం అలాగ ఉండాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం అది. ఈ లోకంతో కలిసి ఉండొద్దని కాదు ఆయన ఉద్దేశం, లోకంతో కలిసే ఉండాలా, కానీ నిన్ను నీవు కాపాడుకోవాలా. రెండవది ఏంటంటే విశ్వాసి అనబడేవాడు కనుక అలాంటి జీవితం జీవిస్తుంటే అలాంటి తోడు జాగ్రత్తగా ఉండమని. ఇప్పుడు రండి చూద్దాం. 11వ వచనం చూడండి. 1 కొరింథీ 5:11. అది సహోదరుడు అనబడేవాడు అంటే ఒకప్పుడు నీతో పాటు దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుణ్ణి కలిగినవాడు ఇలాంటి జీవితం జీవిస్తుందంటే ఎలాంటి జీవితము? విగ్రహారాధికుడు కానీ, లోబి కానీ, జారుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొని వాడు కానీ, ఇలాంటి లక్షణాలు కనుక ఒక సహోదరునికి ఉంటే, రక్తంలో కడగబడినటువంటి ఒక విశ్వాసికి ఉంటే, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు ఆయన. అలాంటి వాళ్ళ గురించి ఏమని చెప్తున్నాడు? సాంగత్యము చేయకూడదు, భుజింపనకూడదని చెప్తున్నాడు. కనుక ఇక్కడ దుష్టులైన పనివారి విషయం అంటే బయట పనివాళ్ళు కాదు, దేవుని పేరు పెట్టుకునే పనివారే, వాక్యాన్ని తీసుకుని వెళ్ళి బోధించే పనివారే. కానీ వాళ్ళు అంతరంగం వేరు, వాళ్ళు బోధించేది వేరు, వాళ్ళ లోపల ఉండేది వేరు, వాళ్ళ బయటికి మాట్లాడేది వేరు. కొంతమంది మాటలు అర్థం కావు మనకి, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో మనకు అర్థం కాదు, అంటే గూఢార్థంగా మాట్లాడతారు. ప్రతిదానికి మనం అర్థం ఎదుర్కోవాల్సిందే ఖచ్చితంగానే. కొంతమంది అంత చక్కగా మాట్లాడతారు. కనుక ఇక్కడ అలాంటి వారి విషయం చెప్తున్నాడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అదే ఎవరికి బోధిస్తారు? సహోదరులకు బోధిస్తారు.
వాళ్ళు ఆల్రెడీ నాశనం అయిపోయారు, పోతే పోయారు. కానీ ఏం చేస్తారంటే మిమ్మల్ని చెడగొడతారు, మిమ్మల్ని చెడగొట్టి మిమ్మల్ని పాడు చేస్తారు. అపోజిన పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్తాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నువ్వు మంచోడివే, నువ్వు మంచిదానివే, కానీ నీ స్నేహం ఎవరితో ఉందో దాన్ని బట్టి నీ యొక్క గతి లేకపోతే నీ గమ్యము నిర్ధారించబడుతుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏంటంటే షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ హూ యు ఆర్. షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ హూ యు ఆర్. నువ్వెవరవో నీ గురించి నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నువ్వు ఎవరితో స్నేహం కలిగిన ఒక స్నేహితుని పరిచయం చేయి నాకు చాలు, నువ్వెవరవో నేనే చెప్తా. అది దాని అర్థం. అంటే నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావు అన్నదా మెయిన్ అక్కడ. నువ్వు నిజమైన సహోదరుడు అనబడే వారితో సహవాసం చేస్తే, సాంగత్యం చేస్తే అది నీకు ప్రయోజనకరము, క్షేమకరము, నీకు మేలుకరము. అదే నువ్వు దుష్టుడైనటువంటి పనివానితో కనుక సాంగత్యం చేస్తే నెమ్మదిగా నీకు దారి తెప్పిపోతావు. అక్కడ రాశాడు, చివరిలో ఒక మాట రాశాడు, ఏంటంటే రహస్యముగా బోధించుదురు. అలాంటి వాళ్ళు బయట చెప్పరండి, ఓపెన్గా మాట్లాడరు. వాళ్ళు వాళ్ళ హృదయంలో ఉన్నది ఓపెన్గా ఎవరితో పంచుకోరు. చేయాల్సిందల్లా మెల్లగా చేస్తారు. చాప కింద నీరు అంటారు, తెలుసా? తెలీదు మీకు, కింద నీళ్ళు వచ్చినట్టు మీకు తెలీదు. చాప కిందకు వచ్చేస్తే మీకు కూర్చుంటే మీకు అంతా తడిసిపోతుంది, అప్పుడు అర్థమవుతుంది కింద నీళ్ళు వచ్చినాయి అని. అలా చేస్తారు వాళ్ళు, తెలియకుండా ఒక్కొక్కరికి విషం పూముతారు. దానివల్ల నష్టపోతాం మనం. కనుక దుష్టులైన పనివారు అంటే దేవుణ్ణి ఎరిగి దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది దాని అర్థం. మొట్టమొదటిగా ఏం చూసాము? మొట్టమొదటి ఆటంకము కుక్కల విషయమైన ఆటంకం. కుక్క చేసే పని ఏదైతే విడిచిపెట్టిందో తిరిగి దాన్ని తినేదానికి ప్రయత్నం చేస్తుంది. అది కుక్కల విషయంలో జాగ్రత్తగా. రెండోది దుష్టులైన పనివారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మూడోది ఈ ఛేదనను ఆచరించు వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఛేదన అంటే అర్థం ఏంటంటే తీసి ఛేదించడం అంటే కట్, కోసివేయటం అని అర్థం. ఛేదనను ఆచరించే వారు అంటే ఈ ఛేదనను ఆచరించంటే ఎవరైతే తీసి పారేస్తారో అలాంటి వారి విషయం జాగ్రత్తగా ఉండండి. అలా చేసేది ఎవరు? అబ్రహాము యొక్క సంతానం. దాన్ని వివరించాలంటే దగ్గర అరగంట పైన పడుతుంది. అబ్రహాము యొక్క సంతానానికి దేవుడు ఆదికాండం 17వ అధ్యాయంలో గుర్తుగా ఇచ్చాడు, నిబంధనకు గుర్తుగా ఇచ్చాడు. ఏంటది? సున్నతిని నిబంధనగా. దాని యొక్క క్లారిఫికేషను రోమాపత్రిక 4వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు రాస్తాడు. విశ్వాసం ఉంచినప్పుడు సున్నతిని ఇవ్వలేదు, ముందు విశ్వాసం ఉంచిన తర్వాత సున్నతిని ఇచ్చాడని రాస్తాడు అక్కడ. కనుక ఆ పొందిన విశ్వాసానికి గుర్తుగా సున్నతిని ఇచ్చాడని అపోస్తలుడైన పౌలు క్లారిఫికేషన్ ఇచ్చాడు. కనుక ఈ ఛేదనను ఆచరించే వారి విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే ఏంటంటే వాళ్ళు దేవుని బిడ్డలమనే చెప్పుకుంటారు, కానీ వాళ్ళు జీవించే జీవన విధానము ధర్మశాస్త్రానికి విరుద్ధమైంది. అక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తూ ఆ శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి ఒక మాట అంటాడు. ఏంటంటే వీరు దానిలో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. అది వాళ్ళు చేసే పని. వాళ్ళ అర్హత ఏంటంటే వీళ్ళు చెయ్యరు, కానీ మనల్ని చేయాలని బలవంతం చేస్తారు వాళ్ళు. అది వాళ్ళ యొక్క పరిస్థితి. కనుక ఈ ఛేదనను ఆచరించే, లేకపోతే సున్నతిని ఆచరించే, లేకపోతే ఈ సున్నతిని ఎవరైతే ఆచరిస్తున్నారో అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండమంటాడు. అంటే వాళ్ళు రకరకాల కట్టుబాట్లు తీసుకొస్తారు, మనకి లేనివి, ధర్మశాస్త్రం లేని కట్టుబాట్లన్నీ తీసుకొస్తారు. దాని విషయంలో మనము జాగ్రత్తగా దాన్ని వివరించుకుంటే వెళ్తే నాకు చాలా సమయం అయిపోద్ది. ఇప్పుడు రెండు చూస్తాం మనం. మొట్టమొదటిది పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి కావాల్సిన మెట్లు చూసాము. రెండవ వచనంలో మనం చూసాము ఆ జీవితం జీవించడానికి మన ప్రయత్నం చేస్తే వచ్చే ఆటంకాలను మనం చూసాం. మూడవ వచనంలో అక్కడ మనం చూస్తాము మనము పరిశుద్ధమైన జీవితం జీవించాము అనే దానికి నిదర్శనాన్ని చూస్తాం మూడవ వచనం. మరి దీన్ని వివరించే సమయం నాకు లేదు, జస్ట్ నేను అది చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించవచ్చు, క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. మొట్టమొదటిగా మనము శరీరమును ఆస్పదము చేసుకొనక, శరీరము మనకు దిశానిర్దేశం చేయలేదు. మనము దేవునికి చెందిన వారము, దేవునితో సంబంధించిన వారము అని చెప్పడానికి గల ఏకైక కారణం ఏంటంటే ఆత్మ మాత్రమే.
ఈ శరీరం ద్వారా నేను దేవునికి చెందానని చెప్పుకుంటే నువ్వు అబద్ధం ఆడుతున్నట్లే. శరీరం ద్వారా మనం దేవునికి చెందిన వాళ్ళం కాదు. దేని ద్వారా దేవునికి చెందామంటే ఆత్మ ద్వారానే దేవునికి చెందాం. మన ఆత్మను ఆయన నూతన పరిచాడు. ఒకప్పుడు చనిపోయిన ఆత్మ ఇది. చనిపోయిన ఆత్మను నూతన పరిచాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం రాస్తాడు, మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉంటుండగా ఆయన క్రీస్తులో మనలను బ్రతికించనంట. చనిపోయిన స్థితి మనది. ఈ చనిపోయిన స్థితిలో మనం బ్రతికించాడు ఆయన. కనుక చనిపోయింది ఏంటంటే చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎఫెసీకి రాస్తున్న పత్రికలో చనిపోయిన వాడి గురించి రాస్తున్నాడా? కాదే, బ్రతికున్న వాళ్ళకే రాస్తున్నాడు. బ్రతికి లేకపోతే ఎలా చదువుకోగలం మనం? కానీ మన మూలం ఏంటంటే చచ్చిన వారమై ఉన్నాం. ఒకప్పుడు ఎక్కడ చచ్చిపోయామంటే ఆత్మలో చనిపోయాం. ఆత్మలో చనిపోయిన జీవితం కలిగిన మనము ఇప్పుడు మన ఆత్మ ద్వారానే దేవునితో సంబంధం కలిగి ఉన్నాం, కానీ శరీరంతో మన సంబంధం లేదు. అందుకొరకు మొట్టమొదటిగా ఏంటంటే శరీరమును ఆస్పదము చేసుకొనక అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ కనుక అబ్రహాము యొక్క వంశావళిలో పుట్టాడు అనుకోండి, నేను దేవుని చెందినని అనుకోవడానికి వీల్లేదు. శరీరానికి సంబంధించి అబ్రహాము సంతానం అయ్యాడు అంతే తప్ప ఆ అబ్రహాము సంతానమైనంత మాత్రం దేవునికి చెందిన వాళ్ళు కాదు, దేవుని రాజ్యానికి వెళ్ళేవాళ్ళు కూడా కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అబ్రహాము సంతానం అని చెప్పుకునే ఈ యూదులతోటి యేసుక్రీస్తు ప్రభు చాలా కఠినంగా మాట్లాడాడు. ఆ మాటలో చదివిస్తే మరి నాకు ఆ టైం ఎక్కడికి వెళ్తుందో భయం వేస్తుంది. అది చూద్దాం ఎందుకన్నా మంచిది. యోహాను సువార్త 8వ అధ్యాయం. చదవమ్మ, అదే కరెక్టే. కనుక ఇక్కడ అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెదుగుచున్నారు. ఇంకా పైన చూస్తే 33వ వచనం చూడండి. వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులై ఉండలేదే. ఇక్కడ ఎంతసేపు మేము అబ్రహాము అని చెప్పుకుంటాం తప్ప వాళ్ళ శరీరాన్ని బట్టి అతిశయిస్తున్నారు. వాళ్ళ శరీరాన్ని బట్టి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకున్నారు. 39వ వచనం కూడా చూడండి. అందుకు వారు చాలండి. ఇక్కడ వాళ్ళు మేము మా తండ్రి అబ్రహాం అని చెప్తారు. ఇప్పుడు మళ్ళీ ప్రభు చెప్తాడు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలే చేస్తారని చెప్తున్నాడు. మళ్ళీ చూడండి 41వ వచనం. మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పి ఎన్ని రకాలుగా వాళ్ళ శరీరం ఆస్పదం చేసుకొని జీవించాలని కోరుతున్నారో 8వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే అపోస్తలుడైన పౌలు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, మీరు శరీరమును ఆస్పదం అంటే శరీరాన్ని బట్టి మనం దేవుని యొక్క పిల్లలము కాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన యోహాను ఒక మాట రాస్తాడు. 3 కారణాలు చెప్తాడు దాని ద్వారా మనం దేవుని రాజ్యానికి చేరము. ఏంటి ఆ 3 కారణాలు? దేవుని వల్ల పుట్టినవారే కానీ రక్తం వల్ల అయినను, శరీరేచ్ఛల వల్ల అయినను, మనుష్యేచ్ఛ వల్ల అయినను పుట్టినవారు కారు. కనుక మనం పుట్టింది ఎవరి వల్ల పుట్టాలంటే దేవుని వల్ల పుట్టాలి. దేవుని వల్ల పుట్టేది శరీరాన్ని బట్టి పుట్టదు, జ్ఞాపకం పెట్టుకోండి. అందుకొరక 3 రాశాడు. మొట్టమొదటిది రక్తం వలన. అంటే రక్తం పంచుకుని పుడితే మీ తల్లిదండ్రులు కనుక నిజంగా విశ్వాసులైతే, మీ తల్లిదండ్రులు కనుక నిజంగా దేవుని రాజ్యానికి చెందిన వారైతే ఆ రక్తం పట్టుకుని పుట్టిన కారణం చేత మీరు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు. రక్తం ద్వారా మనం వెళ్ళలేము. రెండోది ఏమన్నాడు? శరీరేచ్ఛల వలన మనం చేరలేము. శరీరేచ్ఛలు అంటే మీరు ఎప్పుడైతే మీరు నరకానికి వెళ్తారని తెలుసుకున్నారో మీరు మంచి క్రియలు చేయటం మొదలుపెట్టారనుకోండి, ఎవరికైనా సరే మంచిగా మాట్లాడతారు, మంచిగా చేస్తారు, మంచి క్రియలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, అది దేవుని రాజ్యం తీసుకుని వెళ్ళదు. మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి జీవితం చూస్తాం. అతని గురించి భక్తిపరుడని రాశాడు, ఎల్లప్పుడూ ధర్మం చేసేవాడని రాశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడని చూస్తాం. అతనికి ఇవ్వబడిన లక్షణాలు 1-2 వచనాల్లో ఉంటుంది అది. అయితే అతను దేవుని రాజ్యానికి వెళ్ళలేదే. ఎప్పుడు వెళ్ళాడు? పేతురు వచ్చి బోధించిన తర్వాత, అతను పాపేను ఒప్పించబడిన తర్వాత
ఆ మారు మనసు పొందిన తర్వాత అప్పుడు దేవుని రాజ్యానికి చెందాడు. ఈ మంచి క్రియలు మనం దేవుని రాజ్యానికి తీసుకెళ్ళాం. రెండోది అది శరీరేచ్ఛల వల్ల దేవుని రాజ్యానికి వెళ్ళలేము. మూడోది ఏం రాశాడు? మనుష్యేచ్ఛ వల్ల దేవుని రాజ్యం. అంటే ఒకవేళ నాకు ఇష్టమైంది మిమ్మల్ని దేవుని రాజ్యాన్ని పంపించడం, అంటే నేను మీ తరపున ప్రార్థన చేశాను, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు వెళ్ళిపో అని చెప్పాను, కానీ అలా వెళ్తావు, జరిగే పని కాదు అది. నా ఇష్టం కాదు, ఏ మనుషుని ఇష్టం కాదు, ఒకళ్ళు దేవుని రాజ్యాన్ని పంపించేదానికి, దేవుని రాజ్యంలో కిందకి లాగడానికి దేవుడు ఏ మనుషునికి అధికారం ఇవ్వలే. కనుక ఇది శరీరమును ఆస్పదం చేసుకొనక అంటే అర్థం అది. మన శరీరాన్ని బట్టి అతిశయించకూడదు, శరీరాన్ని బట్టి మనం దేవుని రాజ్యాన్ని చెందామని భావించకూడదు. దేవుని రాజ్యానికి ఎటువంటి వాళ్ళంటే దేవుని యొక్క ఆత్మ వలన మాత్రమే. ఆ రెండోది రాస్తాడు, ఆత్మ వలన ఆరాధించచ్చు. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు. దేవునికి ఇవ్వాల్సిన గౌరవ ప్రతిపత్తులు దేవునికి ఇవ్వాలా, సరి అయిన గౌరవ ప్రతిపత్తులు దేవునికి ఇవ్వాలా. అప్పుడు మాత్రమే దేవుణ్ణి ఆత్మతో కాకుండా వేరే ఏ విధంగా ఆరాధించినా సరే ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళదు. జ్ఞాపకం పెట్టుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం 14-15 వచనాలు రాస్తాడు, ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు మర్చిపోయినా మనుష్యులకు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వీరు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. కనుక నువ్వు ఆరాధిస్తున్నావు. దేవుడు యేసు ప్రభు చెప్పాడు ఆ మాట, బయట వాళ్ళు చెప్పలేదే. నేను తప్పు చెప్పానా? రెఫరెన్స్ 7వ అధ్యాయమే కదా, తప్పు చెప్పానా? ఓకే ఒక్క నిమిషం ఉండండి. దయచేసి క్షమించండి. 15వ అధ్యాయం 7వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం నుంచి. పెదవులతో కనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు బోధించుచు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. కనుక నువ్వు ఆరాధిస్తున్నావు, ఆరాధించట్లేదని యేసు ప్రభు కూడా చెప్పట్లేదే. కాదంటే నువ్వు ఆరాధించేది వ్యర్థంగా ఆరాధిస్తున్నావు. ఎందుకంటే దేవుడు ఆత్మ అన్న విషయం నువ్వు గ్రహించలే. మనుష్యుడు కల్పించిన పద్ధతులను ఆచరించి నువ్వు ఆరాధిస్తున్నావు. అది కరెక్ట్ కాదు, అది దేవుని దగ్గరికి వెళ్ళదు అని జ్ఞాపకం చేస్తాడు. మరి ఎలాగ ఆరాధించాలంటే అందరికీ తెలిసిన వాక్యం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనము, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించి వారి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కనుక ఈ రీతిగా ప్రభువుని ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. కనుక దేవుని ఆత్మ వల్ల ఆరాధించవచ్చు. క్రీస్తు యేసునందు అతిశయపడుచున్నాం. కనుక మన అతిశయం ఏంటంటే క్రీస్తు యేసునందు. ఈ లోకంలో కలిగిన దాని మీద మనకు అతిశయం లేదు. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. దాని మీద మనం అతిశయం ఉండకూడదు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు అన్ని భోగభాగ్యాలతో జీవించాడు. ఎక్కడికి వెళ్ళాడు? హీ ల్యాండెడ్ అప్ ఇన్ హెల్. లాజరు ఏమీ లేని బికారిగా జీవించాడు. కనీసం తన కురుపులను వైద్యం చేయించుకునే దిక్కు కూడా లేదు అతనికి. కుక్కలు వచ్చి నాకే, అంత భయంకరమైన పరిస్థితి. బట్ హీ వెంట్ టు ద బోజమ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి వెళ్ళాడు. మనకు కావాల్సింది ఏంటంటే ఈ లోకంలో మనం కలిగి ఉన్నామా లేమా లేదా అనేది అది లెక్క కాదు ఇక్కడ. కానీ మనము దేవుణ్ణి కలిగి ఉన్నామా లేదా, క్రీస్తు యేసునందు అతిశయపడాలా. ఈ లోకంలో కలిగిన దాని గురించి అతిశయపడకూడదు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట అంటాడు. అక్కడ ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి కానీ, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కానీ, శూరుడు తన శౌర్యాన్ని బట్టి కానీ అతిశయించకూడదు. అంటే మన లోకంలో ఉన్నది ఏంటంటే మనం ఏమి ఉంటే దాన్ని బట్టి అతిశయిస్తాం. కానీ దేవుని యొక్క ప్రజలంగా మనం అతిశయించాల్సింది ఏంటంటే ఆ తర్వాత వచ్చిన 24వ వచనం రాస్తాడు. ఏం రాశాడు చూడండి ఒకసారి. ఇర్మియా 9:24. అది సంగతి. కనుక భూమి మీద మనకు కృప చూపుచు మనకు నీతి న్యాయములు జరిగించేవాడు దేవుడు. కనుక దాని యందు అతిశయించాల. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, క్రీస్తు యేసునందు అతిశయించు మనము సున్నతి ఆచరించు వారము. అయితే చెప్తాడు, వీ వర్షిప్ ద నోన్ గాడ్ అంటాడు. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ఎరిగిన దేవుని మనం ఆరాధించాలా. అది నిజమైన ఆరాధన. అంటే ఆ ఎవిడెన్స్, అంటే పరిశుద్ధమైన అడుగులు మనం వేసామన్న దానికి ఎవిడెన్స్ ఏంటంటే ఈ 3వ వచనంలో రాశాడు. మొట్టమొదటిది శరీరాన్ని ఆస్పదం చేసుకోం మనం. రెండోదిగా
ఆత్మ ద్వారా ప్రభువును ఆరాధిస్తాము. మూడోదిగా క్రీస్తు యేసునందు అతిశయిస్తాము. నాలుగోదిగా నిజమైన సున్నతిని ఆచరిస్తాం. ఆ నిజమైన సున్నతి నేను ఇప్పుడు వివరించలేను, అది చాలా టైం పడుతుంది. సున్నతి అది మీకు తెలియటం కొరకు 2 మాటలు చెప్తాను. రోమాపత్రిక 2వ అధ్యాయము చివరి 2 వచనాలు రాస్తాడు. శరీరమందు సున్నతి కాదు, అది సున్నతి హృదయమందు జరిగినదే కానీ శరీరమందు జరిగినది కాదు అని రాస్తాడు. అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు, శరీరమందు సున్నతి, బాహ్యమైందు సున్నతి కాదు, యూదుడు కూడా కాదంటాడు. కనుక అది నిజమైన సున్నతి. తర్వాత ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో రాస్తూ అక్కడ అంటాడు, మీ యొక్క హృదయములకు ఛేదన సంస్కారం చేసుకొనిడి, హృదయములకు సున్నతి చేసుకొనిడి అని చెప్తాడు. కనుక చేసుకోవాల్సిన సున్నతి బాహ్యమైన సున్నతి కాదు, కానీ హృదయమందు సున్నతిని ప్రభు కోరుచున్నాడు. ఎవరైతే హృదయమందు సున్నతి చేయబడ్డారో వారు ప్రభును ఆరాధించకుండా ఉండలేరు. జ్ఞాపకం పెట్టుకోండి. నిజంగా నీలో హృదయ సంబంధమైన సున్నతి జరిగితే నీ నోరు తెరిచి ప్రభువుని ఆరాధించకుండా నువ్వు ఉండలేవు. ఇక్కడంటే తక్కువ మంది ఉన్నారండి. మీకు కావాల్సినంత టైం ఉంది. ఒకసారి పెద్ద సమాజాల్లోకి వెళ్ళి చూడండి, వాళ్ళ ఆరాధన కొరకు సమయం కొరకు కొట్టుకుంటారు. నిజంగానే ఒకేసారి 3, 4 ఎత్తుతారు, ఒకడు అని చెప్తారు. ఎక్కువసేపు ఆరాధిస్తుంటే క్లోజ్ చేస్తారు, పల్లవి ఎత్తేసి క్లోజ్ చేస్తారు ఆరాధన. మీకు బోల్డంత టైం ఉంది మీకు, కానీ మీరు నోరు తెలిసి ఆరాధించట్లేదు. అది విచారకరమైన విషయం. ఆరాధనకి టైం కావాలని కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. పెద్ద స్వరాలు ఎత్తి, అంటే నా స్వరం వినపడకపోతే నాకు ఆరాధన వినకుండా ఇంకొకటి ఎత్తేస్తారేమో అని పెద్ద స్వరంతో ఆరాధన. అట్లా లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, అలాంటి సమాజాలు ఉన్నాయి. కానీ మనకి దేవుడు మంచి సమయం ఇచ్చాడు. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆరాధన చేసుకుందాం. మనం సరైన రీతిగా ప్రభువుని ఆరాధిద్దాం. ఇది జ్ఞాపకం పెట్టుకుందాం. పరిశుద్ధమైన జీవితం లేకుండా, పరిశుద్ధమైన మెట్లు లేకుండా ప్రభువుని ఆరాధించలేం. ఆ జీవితం జీవించడానికి సాతాను అనేకమైన ఆటంకాలు మన జీవితంలో తీసుకొస్తాడు. ఆటంకాలను అధిగమిస్తే నిజమైన దేవుని మీరు ఆత్మతో ఆరాధించవచ్చు. ఆ రీతిగా ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఈ సమయంలో శివుని గీతాల్లోంచి ఒక పాటను పాడుకుందాం. పాటలో సాయం చేయడం కొరకు విల్సన్ అన్న వస్తారు. మొదటి చరణం, రెండో చరణం పాడుకుందాం. రెండో చరణం పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తాం. 194 కొత్త దాంట్లో, పాత దాంట్లో 192, బాగా పాత పాటల పుస్తకంలో 787. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగి
సమ్మెలో మొదటిగా సండే స్కూల్ తీసుకునే టీచర్ గారు ఆరాధిస్తారు. దాని తర్వాత బ్రదర్స్ నుంచి ఒకరు, సిస్టర్స్ నుంచి ఒకరు లెక్కన క్లుప్తంగా ఆరాధించండి.